శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. బుక్లరా, ఇప్పుడే మన దేవాలయంలో ప్రభాత పూజలు పూర్తి చేశాం. ఇప్పుడు శాస్త్రానుసారంగా ఇతిహాసం చెప్పుకుందాం, భారత ఇతిహాసం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 331 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 332వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ గిరిశృంగం సమారుహ్య సుతో వ్యాసస్య భరత సమే దేశే వివిక్తే సా నిశ్చలాక ఉపావిశత్ ధారయామాస చాత్మానాం యథా శాస్త్రం యథా విధి పాద ప్రభృతిగాత్రేషు క్రమేణ క్రమయోగవిత్. తతః స ప్రాంగుఖో విద్వాన్ ఆదిత్యేన చిరోదితే పాణిపాదం సమాదాయ వినీతవధువావిశత్. న తత్ర పక్షి సంఘాతః న శబ్దో నాతి దర్శనం యత్ర వయాసకీర్తిమాన్ యోక్తుం సముపచక్రమే సదదర్శ తదాత్మానం సర్వసంగ వినిస్మృతం ప్రజహాస తతో హాసం సుఖ సంప్రేక్ష తత్పరం స పునర్యోగమాస్తాయ మోక్షమార్గోపలబ్ధయే మహాయోగేశ్వరో భూత్వా సోచక్రామ విహాయసం. ధర్మరాజా, తాతగారు చెప్తున్నారు, భీష్ముడు వారు కైలాస పర్వత శిఖరాన్ని ఎక్కిన వ్యాసపుత్రుడైన సుఖయోగి ఏకాంతంలో గడ్డి కూడా లేని చదునైన చోట కూర్చున్నాడు. శాస్త్రానుసారం కాలి నుండి తల దాకా ఉన్న అవయవాల్లో క్రమంగా ఆత్మధారణ చేశారు. న్యాసం అంటాం అంటే తనను తాను పరమాత్మునిగా మార్చుకుంటాము అని అర్థం. జ్ఞాని అయిన ఆ శుకుడు సూర్యాస్తమయం కాగానే కాళ్ళు చేతులు ముడుచుకొని వినీత భావంతో తూర్పు దిక్కు వైపు ముఖం ఉంచి కూర్చొని యోగస్థుడయ్యాడు. యోగానికి పూనుకున్నాడు. అప్పుడు అక్కడ ఏ పక్షి సమూహం కూడా లేదు, ఎలాంటి శబ్దం కూడా లేదు, అలానే చూపును ఆకర్షించే ఏ దృశ్యము కూడా లేదు. అప్పుడు ఆయన సర్వసంగరహితమైన ఆత్మదర్శనం చేశాడు. ఆ పరతత్వ దర్శనంతో ఆయన అట్టహాసం చేశాడు. మళ్లీ యోగస్థుడై మోక్ష మార్గ ప్రాప్తి కోసం మహాయోగీశ్వరుడై ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధమయ్యాడు. ఆయన
తతః ప్రదక్షిణం కృత్వా దేవర్షిం నారదం తతః నివేదయామాస చతం స్వం యోగం పరమర్శయ్యే. ఆ తర్వాత నారద మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రదక్షిణం చేసి తన యోగ విషయాన్ని ఇలా నివేదించాడు. అంతకుముందు సుఖయోగికి ప్రబోధ చేశాడు, నా ధర్మోపదేశం ఇచ్చాడు ఈ నారదుడు. అందువల్ల గురువుగారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడు, ప్రదక్షిణం చేశాడు. సుఖమువాచ దృష్టో మార్గః ప్రవృత్తోస్మి స్వస్తితేస్తు తపోధన త్వత్ప్రసాదద్గమిష్యామి గతిమిష్టాం మహాద్యుతే. నారదేనాభ్యమజ్ఞాతః సుఖోద్వైపాయనాత్మజః అభివాచ్య పునర్యోగం ఆస్థాయాకాశమావిశత్ కైలాస పృష్ఠాదుత్పచ్చ సపపాత దివంతత అంతరిక్షచరః శ్రీమాన్ వాయుభూతః సునిశ్చితః తముజ్జంత్వం దిజశ్రేష్టం వైనతేయ సముజ్జితం దదృశు సర్వభూతాని మనో మారుతరం హసం. ఓ తపోధన, మీకు మేలు గలుగుగాక. నాకు మోక్ష దర్శనం కలిగింది. మీ దయతో నేను నాకు కావలసిన మార్గాన్ని పొందాను. నేను ఆ తర్వాత నారదుడి యొక్క ఆజ్ఞను పొంది శుకుడు ఆయనకు నమస్కారం చేసి యోగస్థుడై ఆకాశంలో ప్రవేశించాడు. కైలాస శిఖరం నుంచి పైకి ఎగిరి వెంటనే ఆకాశంలోకి వెళ్ళాడనమాట. నిశ్చితమైన జ్ఞానంతో వాయురూపాన్ని ధరించి అంతరిక్షంలో శుకుడు విహరించడం మొదలుపెట్టాడు. గరుత్మంతుడితో సమానంగా కనిపిస్తూ పైకి వెళుతున్న ఆయన వాయువేగం కలిగి ఉండటం సమస్త ప్రాణులు కూడా చూశాయి. మీకు అర్జెంట్ ఉంటే అక్కడ తీర్థం ప్రసాదం తీసుకున్నాడు. వ్యవసాయేన లోకాం స్త్రీన్ సర్వాన్ శోధ విచింతయన్ ఆస్థితో దీర్ఘమధ్వానం పాపకార్క సమప్రభ తమేక మనసం యాంతం అవ్యగ్రమకుతో భయం దదృశు సర్వభూతాని జంగమాని చరాణి చ యథాశక్తి యథా న్యాయం పూజాం వై చక్రిరే తదా పుష్పవైశ్చ దివ్యైస్తం అవచక్రురు దివౌకసః తం దృష్ట్వా విస్మితాః సర్వే గంధర్వ అప్సరసాంగణా ఋషేశ్చైవ సంసిద్ధా పరం విస్మయమాగతా అంతరిక్షగతః కోయం తపసా సిద్ధిమాగతః అధ కాయోర్ధ్వవక్త్రస్య వేత్రై సమభిరజ్యతే తతః పరమధర్మాత్మా త్రిషు లోకేషు విశ్రుతః భాస్కరం సముదీక్ష్యన్ సః ప్రాంగుఖో వాగ్యతో గమత్ శబ్దేన ఆకాశమఖిలం పూరయన్నివ సర్వశః తమాపతంతం సహసా దృష్ట్వా సర్వాప్సరో గణా సంభ్రాంత మనసో రాజన్ ఆసనం పరమ విస్మితాః పంచచూడా ప్రభుతయః భృశముత్పల్లలోచన దైవతం కథమం ఏతత్ ఉత్తమాం గతిమాస్థితిం. ముల్లోకాల్ని కూడా తన ఆత్మతోటి సమానంగా చూస్తూ ఆ సుఖయోగి చాలా దూరం వరకు ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఆయన అగ్నితో సూర్యుడితో సమానంగా వెలిగిపోతున్నాడు. ఏకాగ్రమైన మనస్సుతోటి నిర్భీతుడై పైకి వెళ్ళేటప్పుడు సమస్త చరాచర ప్రాణులు కూడా ఆయన్ను యథాశక్తిగా అప్పటికి తగినట్లుగా పూజించాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆయన్ని చూచి గంధర్వులు, అప్సరసులు, సిద్ధులు, మహర్షులు చాలా ఆశ్చర్యపడ్డారు. తపసిద్ధుడైన ఈ మహాత్ముడు ఎవరో ఆకాశంలో వెళుతున్నాడే, ఈయన ముఖం పైకి, శరీరంలోని తక్కిన భాగం కిందకి ఉన్నదే, బలవంతంగా మన చూపు ఈయన వైపోతున్నదే అని వారు తమలో తాము అనుకుంటున్నారు. పరమ ధర్మాత్ముడిగా ముల్లోకాల్లో ప్రసిద్ధుడైన
సుఖయోగి తూర్పుగా అభిముఖంగా ముఖాన్నుంచి సూర్యుడిని చూస్తూ మౌనంగా ముందుకు సాగుతున్నాడు. ఆకాశాన్ని అంతా నింపుతూ వస్తున్న ఆయన్ను చూచి అప్సరసల సమూహాలు సంభ్రమించే మనస్సులతోటి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యంలో విశాలమైన కన్నులతో ఆయన్ను చూచి పంచచూడ మొదలైన అప్సరసులు ఇలా అనుకున్నారు, ఉత్తమ గతిని ఆశ్రయించి ఈ వచ్చే దేవత ఎవరు? ఈయన దృఢ నిశ్చయుడుగా ఉన్నాడు, సర్వబంధ విముక్తుడుగా ఉన్నాడు, సంశయరహితుడుగా ఉన్నట్లు కనపడుతుంది. ఈయన మనస్సులో ఏ కోరిక కూడా లేనట్లుగా ఉన్నది. తతః సమభిచక్రామ మలయన్నామ పర్వతం ఉర్వశీ పూర్వచిత్తిశ్చ యన్నిత్యముపసేవిత. తర్వాత ఆయన ఊర్వశి పూర్వచిత్తి ప్రతిరోజు సేవించే మలయ పర్వతం వైపు వెళ్ళాడు. తస్య బ్రహ్మర్షి పుత్రస్య విస్మయం యయతు పరం అహో బుద్ధి సమాధానం వేదాభ్యాసరతే ద్విజే అచిరేణైవ కాలేన నభశ్చరతి చంద్రవత్ పితృ శుశ్రూషయా బుద్ధిం సంప్రాప్తో యమనుత్తమం అయమనుత్తమం. బ్రహ్మర్షి వ్యాసుడి పుత్రుడైన పితృడి ఈ ఉత్తమ గతిని చూచి వారందరూ కూడా పరమాశ్చర్యాన్ని పొంది తమలో తాము అనుకుంటున్నారు, ఆహా, వేదాభ్యాసపరుడైన బ్రాహ్మణుడి బుద్ధి ఎంత ఏకాగ్రతగా ఉన్నది, ఏకాగ్రతతో ఉన్నది. పితృసేవ వలన కొద్ది కాలంలోనే ఉత్తమ జ్ఞానం అందిన ఈయన చంద్రుళ్లాగా ఆకాశంలో సంచరిస్తున్నాడు. పితృభక్తో దృఢతప పితు సుదయత సుత అనన్య మనసా తేన కథం పిత్రా విసర్జిత. ఈయన పితృభక్తుడు, మహాతపస్వి, తండ్రికి ప్రేమపాత్రుడైన పుత్రుడు. ఆయన మనస్సు ఎప్పుడూ కూడా, ఆ వ్యాసుల వారి మనస్సు ఎప్పుడూ ఈ సుఖయోగి మీదనే ఉంటుంది. అయినా ఈయనకు ఊర్వస్వ వచనం శ్రుత్వా సుఖ పరమధర్మవిత్ ఉదైక్షత దిశ సర్వవచనే గతమానస. ఊర్వశి మాటలు విన్నాడు సుఖయోగి, అన్ని దిక్కులు చూశాడు. వారు మాట్లాడుతున్న వైపు చూశాడు. సోంతరిక్షం మహించేవ సశైలవన కారణం విలోకయామాస తదా సరాంసి సరితస్తదా. అంతరిక్షాన్ని, సమస్త పర్వతాలు, వనాలు, కారణాలు, సరస్సులు, సరిత్తులు అంటే నదులు, వీటితో కూడిన భూమిని అంతటినీ కూడా చూశాడు. వాళ్ళని చూశాడు, ఇటు భూమిని చూశాడు, సముద్రాలని చూశాడు, నదుల్ని చూశాడు. ఆ సమయంలో తతోద్వైపాయన సుతం బహుమానాత్ సమంతత కృతాంజలి పుటః సర్వా నిరీక్షంతే స్మ దేవతా. అలానే అన్ని దిక్కుల నుండి కూడా దేవతలు సుఖయోగికి నమస్కరిస్తున్నారు. అబ్రవీత్తాస్తదా వాక్యం సుఖ పరమ ధర్మవిత్ పితా యజ్జనుక చేన్మాం క్రోశమానా సుఖేతి వై తతః ప్రతివచో దేయం సర్వైరేవ సమాహితై ఏతన్మే శ్రేయః సర్వే వజ్రం కర్తుం అర్హత. అప్పుడు సుఖయోగి, దేవతలారా, నా తండ్రి నన్ను పిలుస్తూ ఇటు వస్తే మీరంతా జాగ్రత్తగా నా బదులు మీరు సమాధానం ఇవ్వండి. నా పైన ప్రేమ ఉన్నవారు అందరూ నా మాట అంగీకరించండి అన్నాడు. సుఖస్య వచనం శ్రుత్వా దిశః సర్వా సకానన సముద్ర సరిత శైల ప్రచోచుస్తం సమంతత. సుఖయోగి, నాకు సంసారం వద్దు, నేను యోగాన్ని అవలంబించి ఆ మోక్షాన్ని పొందుతాను అని బయలుదేరుతుంటే వ్యాస మహర్షి వెంటబడ్డాడు. నాయనా, ఆగు ఆగు, ఒక్కరోజు ఇక్కడ నివసించిపోమంటే ఒక్క క్షణం కూడా ఉండరు అని సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడనమాట. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ అప్సరసలు, దేవతలు వీళ్ళందరూ కూడాను కనపడుతున్నారు. వాళ్ళతోటి వాళ్ళపై మోహం చెందకుండా విశ్వామిత్రుడి అంతటి వారే మరి ఊర్వశి వల్లో పడ్డాడు ఆమె చూపుకి. ఈయన ఏమి చంచలంగా, ఏ చంచల స్థితిలో లేకుండా నిశ్చలంగా
ముందుకు సాగిపోతూ వాళ్ళతోటి చెప్తున్నాడు, మా నాన్న గనక నా కోసం వెతుక్కుంటూ సుఖయ్య సుఖ సుఖ అంటూ వస్తాడు, మీరు అని సమాధానం చెప్పండి, నా బదులు మీరు చెప్పండి అంటున్నాడు అన్నమాట. ఆయన మాటలు విన్న అడవులు, దిక్కులు, సముద్రాలు, నదులు, పర్వతాలు, వాటి అధిష్టాన దేవతలు అన్ని వైపుల నుంచి అన్నారు, యథా జ్ఞాపయసే విప్ర సుఖస్య వచనం శ్రుత్వా దిశ సర్వాసకానన సముద్రాసరిత శైల ప్రత్యుజుస్తం సమంతదా యథా జ్ఞాపయసే విప్ర భాటమేనం భవిష్యతి ఋషేర్వాహరతో వాక్యం ప్రతివక్షామహే వయం బ్రాహ్మణోత్తమ. నువ్వు ఎలా చెప్పావో అలా జరుగుతుంది లేవయ్యా, వ్యాస మహర్షి నిన్ను పిలిచినప్పుడు మేము సమాధానం చెప్తానులే అన్నారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖాభిపతనే 32+300 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 332వ అధ్యాయం. రేపు మనం 333వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గోబ్రాహ్మణేభ్య శుభోస్త్రిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.